హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా టీ లేకపోతే అసలు ఆ రోజే కొత్తగా అనిపిస్తుంది కదా! అలానే ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నాను. దాంతోపాటు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఇలా మినీ వ్లాగ్లో అయితే చేస్తున్నాను అండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏ పనైనా చేయాలంటే ఎంత ఆలోచిస్తామో కదా! అందులోని ఇంట్లో పని అయితే ఇంకా ఆలోచిస్తామేమో. కాకపోతే ఎంత ఆలోచించినా చేయవలసిన పని ఏంటి అంటే ఒక్క కుకింగే కదండి. మనం ప్రిపరేషన్‌కి ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి. రేపటి కోసం అని చెప్పి ఈరోజు నుంచే ప్రిపేర్ అయిపోతూ ఉండాలి. అలానే నేను కూడా ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను. దాంతోపాటు ఆకుకూరలు ఫ్రెష్‌గా అనిపించి పాలకూరతో పాటు కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకున్నా. దీన్ని నేను మంచిగా అయితే స్టోర్ చేసుకుందామని చెప్పి బాక్స్‌లో తీసుకున్నా అండి. స్టోరింగ్ అంటే చాలా హ్యాక్సే చూపిస్తూ ఉంటారు. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని. నేనైతే అంత పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే తీసుకోను. జస్ట్ ఇక్కడ బాక్స్‌లోకి తీసుకున్న తర్వాత దీనిపైన ఒక న్యూస్ పేపర్ అయితే పెడతా అండి. కరివేపాకు అనేది మాయిశ్చర్ చాలా అంటే నా వరకు అంటే మరీ అంత తేమగా అనిపించదనమాట. ఎక్కువగా పాడైపోయిద్ది అని అనిపించదు. అందుకని చెప్పి పైన ఒక్కటి మాత్రమే నేను పేపర్ ఇక్కడ క్లోజ్ చేస్తాను. దానివల్ల ఏమైనా కొంచెమైనా వాటర్ లాంటివి ఉంటే ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకొని తేమ బాగుంటుందన్నమాట. అంటే ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ రోజులు. అలాంటిది ఆకుకూరలు అయితే కనుక అంటే లైక్ పాలకూర, మెంతికూర, ఇంకా తోటకూర లాంటివి ఇలాంటివి అయితే నేను కింద ఒక పేపర్ వేస్తాను. దాంతోపాటు పైన కూడా ఇంకొక పేపర్ వేసుకుంటాను. ఎందుకంటే వాటిలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుందండి. అందుకని చెప్పి ఇలా కింద పైన పేపర్స్ వేయటం వల్ల ఏంటంటే వాటర్ ఏమన్నా ఉంటే అవి పీల్చేసుకొని ఆకుకూర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి బాగుంటుందన్నమాట. నేనైతే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మాత్రమే చేసుకుంటా అండి. పెద్ద పెద్ద ప్రాసెస్ కానివ్వండి, బయట నుంచి కొత్త వస్తువులు కొనుక్కొని కానివ్వండి చేయనన్నమాట. ఎందుకంటే మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం వాడుకునే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడుతూ ఉంటారు కదా! అలానే నేను కూడా అనమాట. కొంతమంది కడిగిన తర్వాత ఆరబెట్టుకొని పెట్టుకుంటారు. నేనైతే ఏది కూడా కడగనండి. కడగకుండా అందులో ఏమన్నా వేస్ట్ ఉంటే తీసేసి అలానే ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే పెట్టేస్తాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని దాన్ని కడిగిన తర్వాత నేను యూజ్ చేసుకుంటాను అనమాట. కడిగితే పాడైపోయిద్ది అన్న ఆలోచన. కడిగిన తర్వాత మనం ఎంత ఎండలో పెట్టుకున్నా, ఎంత నీడని ఆరబెట్టుకున్నా అది ఒల్లిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఫ్రెష్గా అనిపించదు నాకైతే. మీరు ఎలా యూజ్ చేస్తారనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మీరేం రెసిపీస్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ పప్పు టమాటా చేస్తున్నాను. పప్పు టమాటా ఆలు కర్రీ అనేసరికి అందరికీ తెలిసినాయే కదా! అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇవి కూడా మీకు కావాలి అనుకుంటే ఎవరైనా చిన్న కామెంట్ చేశారంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అనమాట. కుక్కర్లో ఈజీగా అయిపోయే రెసిపీస్ నేను పోస్ట్ చేస్తున్నాను కదా! బ్యాచిలర్స్ నుంచి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేసి ఈజీగా అయితే చేసుకోవచ్చండి. నేను చూపించిన వంటలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఈజీగా అయిపోయే వంటలు అనమాట. పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. ఒకవేళ పెద్దగా ప్రాసెస్ ఉంటే నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ఇది చాలా కష్టం అని చెప్పి. కానీ ఎందులోనే నేను అలా ఏం చెప్పలేదు. చాలా ఈజీగానే అయిపోతుంది. వంట అనేది ఒక కళ అండి. అది మనం ఎలా మార్చుకుంటే అలా మారిపోతూ ఉంటుందన్నమాట. అంతా మన చేతిలోనే ఉంటుంది. వండే ఒకే రెసిపీ అయినా కానీ చేతి తీరుని బట్టి టేస్ట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అంటారు కదా! మన ఇంట్లో కర్రీ కన్నా పక్కింట్లో సేమ్ కర్రీ చేసినా అది టేస్టీగా అనిపిస్తుంది. అదేంటో తెలియదు కానీ సామెతలు కూడా ఉంటాయి కదా, పొరుగింటి పుల్లకూర టేస్ట్ ఎక్కువ ఉంటుందని. అలానే మనం ఎలా చేసినా కానీ ఆ టేస్ట్ పోకుండా ఎంత ట్రై చేసినా ఎక్కడో ఒక ఏమంటారు దాన్ని, బయటది బాగుంది అని అనిపిస్తుంది. కానీ మనం ఇంటి దగ్గర హెల్తీగా హైజెనిక్గా చేసుకున్నవి మాత్రమే తినటం మంచిదన్నమాట. బయట అనేది ఇప్పుడు పరిస్థితి అస్సలు బాగాలేదు. చివరికి పాలు ప్యాకెట్లు కూడా నమ్మటానికి లేదండి. మనం ఎప్పుడు పెట్టుకునే టీ కాఫీలు తాగాలంటేనే భయం వేస్తుంది అనమాట. కాబట్టి మీకు ఎంత బయట ఫుడ్ ఇష్టమున్నా క్రేవింగ్స్ ఉన్నా అది మీకు వచ్చినంతలో ఇంట్లో చేసుకొని తినడానికే ట్రై చేయండి. ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అంటే
నేను ఇలా కొంచెం మార్నింగ్ ఏమో మినీ వ్లాగ్స్ కింద, ఈవినింగ్ ఏమో కుకింగ్ వీడియో ఏదన్నా పోస్ట్ చేద్దాం అన్నట్టుగా వీడియోస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పోస్ట్ చేద్దాం అన్నట్టుగా తీసిన వీడియో అనమాట ఇది. జస్ట్ చాలా తక్కువ టైంలో మీతో ఎన్ని మంచి విషయాలు షేర్ చేసుకోవచ్చు అనే దానికోసం మార్నింగ్ అయితే మాట్లాడుతూ ఉంటాను. ఇవన్నీ ఆల్రెడీ నేను కుక్ చేసేసినవి, నేను వీడియోస్ తీసి పోస్ట్ చేసినవే. కాకపోతే వీటిలోంచి కొన్ని కొన్ని నేను స్టఫ్ తీసుకొని ఇలా వ్లాగ్ కింద చేద్దాం అన్నట్టుగా పెట్టుకున్నా అంతే. ఇందులో నేను స్పెషల్గా దీనికోసం అయితే ఏం చేయట్లేదు. స్పెషల్గా చేసేదల్లా ఏమన్నా ఉంది అంటే అది మీతో మాట్లాడటం మాత్రమే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి నేర్పించవలసిన విషయాలు ఏంటి అంటే బౌండరీస్ అండి. మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తే అది చాలా హెల్ప్ అవుతుంది అనేది అయితే నాకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లలు చాలా తొందరగా ఎలా మలిస్తే అలా మారిపోతూ ఉంటారనమాట. పక్క వాళ్ళు ఏది చేస్తే అదే బాగుందని అనుకుంటారు. అలా కాదు, మనం ఏది మంచిది అనేది వాళ్ళకి నేర్పించగలిగితే ప్రతిదీ వాళ్ళు ఏది మంచిది ఏది చెడ్డది అనేది అవగాహన అయితే వాళ్ళకి వచ్చేస్తుందండి. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు. దీనికోసమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడుకుందాము. దీని కంటిన్యూషన్ వీడియో అంటే నేను రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను అండి. ఇది ఇవాళ మార్నింగ్ పోస్ట్ చేయడం కోసం నిన్న తీసుకున్న స్టఫ్లోంచి చిన్న మినీ వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.